సార్ ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడినట్టయితే ఎక్స్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు హ్మ్. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హ్మ్. సో ఏదైతే 8న ఈ నెల 8దో తారీఖున పీఎం మోదీ గారు వస్తున్నారు వైజాగ్‌కి. హ్మ్. హ్మ్. వైజాగ్ వచ్చి కొన్ని శంకుస్థాపనలు అయన్నీ చేస్తున్నారు. హ్మ్. చేసిన తర్వాత అది లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకున్నారు ఆ ప్రోగ్రామ్‌కి. ఇంకోటి రోడ్ షో కూడా ఉంటది. పవన్ కళ్యాణ్, మోడీ అండ్ బాబు. చంద్రబాబు ముగ్గురు రోడ్ షో అనేది అవుతది. సో, కలెక్టర్‌తో సమీక్ష చేయడం జరిగింది లోకేష్ గారు. చేసిన తర్వాత లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. వైజాగ్‌కి జగన్మోహన్ రెడ్డి ఏం పీకారు అనేది ఈ పదజాలంతో మాట్లాడారు. సో, మొత్తం మాట్లాడారు బానే ఉంది. దానికి కౌంటర్‌గా గుడివాడ అమర్నాథ్ గారు గూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హ్మ్. ముందు మా మాటకు ముందు జగన్, మాట వెనక జగన్ అని చెప్పుకుంటూ భజన చేస్తున్నారు అన్నట్టుగానే చెప్పారు. ఇంకోటేంటంటే, అసలు మీరేం పీకారు ఉత్తరాంధ్రకి అని గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు. దానికి మీరేమంటారు సార్? మీరేం పీకారనంటే ఇంక 5 నెలలేగా అయింది. బట్ ఈ 5 నెలల్లో ఇన్ఫోసిస్ వాళ్ళు ఓకే చెప్పారు. హ్మ్. టీసీఎస్ వాళ్ళు ఓకే చెప్పారు. అది కాకుండా ఆహ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు త్వరితగతిన అవుతున్నాయి. ఆ! అలాగే సింహాచలం భూములు ఏవైతే అన్యాక్రాంతంగా దొబ్బేశారో అవి మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం జరుగుతున్నాయి. అశోక్ గజపతిరాజు గారు దానికి సింహాచలం దేవస్థానానికి సంబంధించి వంశపారంపర్యంగా ఉన్న ధర్మకర్తగా ఉన్న దాన్ని కూడా రాజకీయం చేశారు గత వైసీపీ వాళ్ళు. దాన్ని మెల్లమెల్లగా సర్దుబాటు చేస్తున్నారు. ఇట్లా అంతెందుకండి మరి జవహర్ రెడ్డి గారు ఏం చేశారంటే గవర్నమెంట్ ఎళ్ళే ముందు మాజీ చీఫ్ సెక్రటరీ. హ్మ్. ఆయన కూడా అట్లాంటి వ్యవహారాల్లో ఉన్నారన్నట్టు కూడా వార్తల్లో మనం చూసాం కదా! హ్మ్. సో, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సెపరేట్ చేస్తూ వైజాగ్‌ని ఒక ఐటీ హబ్‌గా చేయాలి. వీలైతే క్యాపిటల్ క్యాపిటల్ అన్నారు గానీ, ఏ క్యాపిటల్ చేయలే. భూములు దొబ్బేయడానికి చెప్పిన మాటే క్యాపిటలు. సో, వీళ్ళు ఐటీ హబ్‌గా చేయాలనుకున్న కాన్సెప్ట్‌ని ఏదైతే ఉందో, ఓకే. వైసీపీ వాళ్ళు మంచికో, చెడుకో 3 రాజధానులన్నారు. 3 రాజధానులు కాదు మనకి. ఒకటే రాజధాని అమరావతి. కానీ డెవలప్‌మెంట్ బైఫర్కేట్ చేయాలనేది బాబు గారి కాన్సెప్ట్. 2009లో గాని హ్మ్. ప్రజారాజ్యం పార్టీ రాకుండా బాబు గారు గాని సీఎం అయ్యుంటే, ఖచ్చితంగా అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండి డెవలప్‌మెంట్ బైఫర్కేట్ జరిగుండేది. ఖచ్చితంగా నేను చెప్పగలను. బట్ పీఆర్‌పీ వల్ల మరలా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసింది. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సో, ఇప్పుడు బైఫర్కేట్ చేయాలి. అందుకే ఏమన్నారు? సరే వైసీపీ వాళ్ళు పెట్టిన కర్నూలులో ఏదైతే జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారో, దాన్ని మరొకసారి ప్రపోజల్ చూద్దాం. అక్కడే జ్యుడిషియల్ క్యాపిటల్ పెడదాం ఏముంది? ఇక్కడ అమరావతి ఇది పెడదాం. అక్కడ ఐటీ హబ్‌గా వైజాగ్‌ని తయారు చేద్దాం. హ్మ్. క్యాపిటల్ మాత్రం అమరావతి. వీళ్ళలాగా 3 క్యాపిటల్ పెట్టి తాత్సారం చేసి 5 ఏళ్ళు డ్రామా ఆడేయడం కాదు. క్యాపిటల్ అమరావతే. ఐటీ హబ్‌గా వైజాగ్. జ్యుడిషియల్‌గా కర్నూలు పెడదాం. చేద్దాం. సో, ఇప్పుడు ఐటీ హబ్‌గా వైజాగ్ ఉంది కాబట్టి లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రతో ఆయన బాగా నేము, ఫేమ్ సంపాదించుకున్నారు. అండ్ అండ్ మోర్ ఓవర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా మంచి నేమ్ వచ్చేసింది. హ్మ్. ఎందుకంటే ఎక్కడ ఏ ఊరైతే అక్కడికి వెళ్ళడం, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి అప్పటికప్పుడు తడుముకోకుండా దానికి సమాధానాలు చెప్పడం. సమస్య ఉంటే వెంటనే పాకెట్ డైరీ తీసి రాసుకొని, తమ్ముడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ నువ్వు కలు. తల్లి నువ్వు కావాలంటే మళ్ళీ అంటే అలా చెప్తూ ఇప్పటికి కూడా ఆయన ట్వీట్ చేస్తే చాలు ఆయన టీమ్ రెస్పాండ్ అవుతుంది. వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. మొన్న ఒక ముగ్గురిని ఒక నెలలో ఒక ఇద్దరిని, ఇంకో నెలలో ఒకరిని దుబాయ్‌లో ఇబ్బందులు పడుతున్న తెలుగు వారిని కూడా విడిపించి ఎంబసీతో మాట్లాడమని తెప్పించారు లోకేష్ గారు అండ్ టీమ్. అవును. అలాంటివి చాలా చూస్తున్నాం మనం. ఒక అబ్బాయికి రీసెంట్‌గా ఐఐటీకి చదవలేకపోతున్నాడంటే వాడికి 1,70,000 ఎంతో చెక్ అందజేసి వాడు చదువుకునేలా చేశారు. ఇలా అంటే కోకొల్లలు చాలా జరుగుతున్నాయి తెర వెనుక. సో, ఇట్లాంటి లోకేష్ గారికి ఇస్తే బావుంటుంది. మంచి పర్యవేక్షణ చేస్తారు. పైగా ఆయన ఐటీ మినిస్టర్ కూడా. సో, మోదీ గారొచ్చినప్పుడు ఏం చేయాలని ముందు ఆయన రేపు 8దో తేదీన విశాఖలో జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ రోడ్ షో కూడా చేస్తున్నారు. హ్మ్. సో, ఎక్కడైతే బావుంటుంది, మాక్సిమం అటు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్ ఉంటుంది. అది చాలా పెద్దగా ఉంటుంది. అది కాకుండా స్టేడియంలో పెడతారా, ఎక్కడ పెడతారా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదంట. మొత్తం మీద అంతా పర్యవేక్షణ చేసి ఎవరెలా చేయాలి, ఏ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి. అంటే మోదీ గారు వస్తే కూటమి ప్రభుత్వంలో ఒక భాగం బీజేపీ. పైగా సెంట్రల్‌లో కూడా కూటముంది. నరేంద్ర మోదీ గారొచ్చినప్పుడు మనం ఆయన ఇది అంటే ప్రమాణ స్వీకారం తర్వాత మరలా ఇది రెండోసారి రావడం. అంతే కదా! హ్మ్. వచ్చినప్పుడు ఎలాగా ఆయనకి ఇంప్రెస్ చేయాలి? ఆల్రెడీ మోదీ గారి ప్రభుత్వం కూడా రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేస్తుంది. ఏదైతే 15,000 కోట్లు ఆహ్, మంజూరు చేసిందనుకున్నారో, దాన్ని ముందు ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ పే చేయాలన్నారు. తర్వాత లేదు మేము పే చేసుకుంటాం. మీకది శాంక్షన్‌గానే అన్నట్టు కూడా చెప్పారు. స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చారు. హ్మ్. తర్వాత స్పెషల్ స్టేటస్ విషయంలో కాకుండా స్పెషల్ ప్యాకేజీగాను కొన్ని కొన్ని ప్రాజెక్టులు మెల్లమెల్లగా ఇప్పుడు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వస్తున్నాయి. బీపీసీఎల్. హ్మ్. వాటికి కూడా ఫస్టు అక్కడ గుజరాత్ గాని, మధ్యప్రదేశ్ గాని రెడీగా ఉన్నాయంట. సో, ఈ రెండిటికి కాకుండా ఏపీకొచ్చేలాగా
బాబు గారు చొరవ తీసుకోవడం, దానికి మోదీ గారు కూడా సరే అన్నారంట. సో ఇట్లా ప్రతిదీ కూడా ఆయన ఇంప్రెస్ చేయడం వల్ల సరే ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నాడు కదా, మేము వెళ్లకుండా ఎవడో మంత్రిని పంపిస్తాను, నేను ఆడు ముఖం చూడను, ఆడు మాట్లాడనని చెప్పి గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు అలా అవమానపరిచారు ఆయన్ని. అలా ఉండకూడదు. ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా, పైగా ఇక్కడ కూటమిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకాస్త సాదరంగా ఆహ్వానించడం వల్ల మనకు రావాల్సిన వెసులుబాట్లు కానీ ఏవైనా ఉంటా కూడా చేస్తారు. రేపు పొద్దున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దగ్గరలో ఉండే బెనిఫిట్ ఏంటంటే ఫారినర్స్ వచ్చేటప్పుడు ఆ లాడ్జింగ్ బోర్డింగ్ ఏదో అంటారు చూసారా, పాస్ చెకింగ్, అది ఒక 3 to 4 hours తినేస్తుంది టైం. ఆ టైం తినేయకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్గా అక్కడికే వస్తాయి ఫ్లైట్స్. లేదంటే హైదరాబాద్ నుంచి ఇంకో ఫ్లైట్ వైజాగ్ నుంచి మళ్ళీ ఆఫీస్కి ఇంకో టైం టేకను. ఇట్లా కాకుండా డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరితగతిన ఈ ప్రభుత్వ హయాంలోనే ఓపెన్ అయ్యేలాగా కూడా డిసైడ్ అవుతున్నారు. దాని పేరు కూడా డిసైడ్ చేస్తారు, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఏకగ్రీవంగా మంత్రివర్గం కూడా తీర్మానించింది. సో ఇట్లా లోకేష్ గారికి ఇంకోటి ఏంటంటే అందరి మంత్రులతో కూడా చొరవ ఉంది, అధికారులతో కూడా ఈయన కొద్దిగా యువనేత, అంటే రాజకీయాల్లో 50 దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా యువనేత అంటారు అనుకోండి. ఆ యువనేతగా ఉండడం వల్ల ఆ ర్యాపో ఉంది. పైగా పాత వాళ్ళకి ఏంటంటే కొంతమంది తప్పు అని చెప్పలేరు. అదేదో సినిమాలో త్రివిక్రమ్ గారి డైలాగ్లా, ఈయన అలా కాదు, అది అలా కాదు, ఇలా తప్పు ఇలాగ ఉంది అని చెప్తూ ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందనే దాని మీద మాట్లాడాడు. కరెక్టే కదా. జిల్లా పరిషత్ కలెక్టర్ ఆఫీస్తో కూడా తాకట్టు పెట్టేశారండి. నాకు తెలిసిన వీరండే. ఇంకెన్ని గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టారు, తాకట్టు పెడతారని కొడాలి నాన్నగారు అన్నారు అప్పుడు. ఆయన ఏదైనా ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన, అసలు రాజకీయ సన్యాసం అంటున్నారు, కనబడట్లేదు అంటున్నారు. సో ఇట్లాగా ఈ గుడివాడ అమర్నాథ్ గారు దీని మీద కౌంటర్ వేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. కానీ ఈయన్ని ఎన్ని ట్రోల్స్ చేశారండి, కోడిగుడ్డు మంత్రి అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైక్ పట్టుకొని ఏంటంటే కడపకో పులివెందులకో చేపల మార్కెట్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అని అన్నారు. అది నిజంగా స్క్రిప్ట్ ఎవరు రాస్తారో లేదా సొంతంగా చదువుతారో తెలియదు. కానీ అట్లా చిన్నవి చాలా సరైన వాళ్ళు గైడ్ చేస్తే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.